హాయ్ అండి. చాలా ఈజీగా, సింపుల్‌గా గరం మసాలా రెడీ చేసుకోవచ్చు. చాలామందికి గరం మసాలా ఎలా రెడీ చేసుకోవాలో తెలీదు కదా! మనం చేపల కూరలో గానీ, రొయ్యలు గానీ, ఏది నాన్ వెజ్ కర్రీ ఉన్నా గానీ, ఈ గరం మసాలా అనేది మనం రెడీ చేసుకొని వేసుకోవచ్చు. అప్పటికప్పుడు వేసుకోవడానికి టైం ఉండదు కాబట్టి, ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఏంటంటే మీకు ఈజీ అవుద్దనమాట. ముందుగా నేను చూపించినట్టు అన్నీ కూడా వేయించుకోవాలండి. నూనె ఏమి వేయవసరం లేదు. దాల్చిన చెక్క, లవంగాలు, యాలుకలు, అలాగే పలావ్ పువ్వు కూడా అన్నీ వేయించుకోవాలి. తర్వాత దాంట్లోనే ధనియాలు కూడా వేయించుకోవాలి అండి. అన్నీ కూడా కొంచెం తక్కువే తీసుకోవాలి. ధనియాలే కొద్దిగా ఎక్కువ తీసుకుంటున్నాను. తర్వాత ఏంటంటే దీంట్లోనే కొద్దిగా జీలకర్ర వేసుకుని వేగించుకోవాలి. తర్వాత ఏంటంటే గసగసాలు కూడా వేయించుకున్నానండి. గసగసాలు కూడా వేసి వేయించుకోవాలి. చాలామంది మిరియాలు వేస్తారు కానీ మీ ఇష్టమైతే వేసుకోండి. నాకు అంత ఘాటు ఇష్టం లేదు కాబట్టి నేను దీంతో సరిపెడుతున్నాను. సో మీకు కావాలి అనుకుంటే మీరు వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదనమాట. అవన్నీ కూడా బాగా ఏం ఫ్రై అవ్వక్కర్లేదండి. నేను చెప్తున్నాను కదా, ఒక కొద్దిగా లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. బాగా ఫ్రై అయినా కానీ మాడు వాసన కింద వస్తుంది కాబట్టి కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలండి. బాగా చల్లారిన తర్వాత ఏంటంటే మనము మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇది ఏ కర్రీలోకైనా వేసుకోవచ్చండి. వెజ్ కర్రీలో కూడా చాలా రకాల కర్రీస్లో కూడా ఇది వేసుకోవచ్చు, మసాలా కర్రీస్లో. అంతే అండి. మిక్సీ పట్టుకున్న తర్వాత పౌడర్ చూడండి ఎలా అయిందో. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయండి.